జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టన ఘనంగా జరగనుంది. ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు. అయోధ్య రామ మందిర నిధుల సేకరణలో మొదటి స్థానంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు నిలవగా రెండో స్థానంలో తెలంగాణ ఉంది. అంతేకాకుండా అయోధ్యకు వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు హైదరాబాద్ నుంచి రామ భక్తులు వెళ్తున్నారంటున్న అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలంగాణ సెక్రటరీ పండరితో మరి రిపోర్టర్ కావ్య ఫేస్ టు ఫేస్. నిధి సేకరణలో తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది అండ్ ఇక్కడ నుంచి సేవకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నిధి సమకూర్చడంలో కావచ్చు, మిగతా రామ్ మందిర్కి సంబంధించి కావచ్చు, రాముడికి సంబంధించి ఇక్కడ నుంచి ఎట్లాంటి కానుకలు అయోధ్య వరకు చేరినాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నాతో అయోధ్య రామ్ మందిర్ తీర్థ్ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. రామ్లాల నిధి సేకరణ అనగానే కనీసం ₹1 ఇస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది వాళ్ళ తాతకు మించి చేసిన వాళ్ళు ఉన్నారు, భక్తితో చేసిన వాళ్ళు ఇంకెందరూ ఉన్నారు. అసలు అయోధ్య రామ్ మందిర్కి సంబంధించిన నిధితో పాటు మిగతా మందిరానికి సంబంధించిన సమాచారం కావచ్చు, అక్కడ జరిగిన ఎన్నో కార్యక్రమంలో అసలు తెలంగాణ రోల్ ఏంది అని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఎప్పటి నుంచి ఉంది ఈ రోల్? కోర్టు తీర్పు తర్వాత రామ మందిరము భవ్యంగా నిర్మించాలనేటటువంటి విషయాన్ని, ఈ ఆందోళనను విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ 1984 నుంచి తీసుకున్న తర్వాత రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కోర్టు తీర్పు తర్వాత భూమి పూజ చేయాలి అనేటటువంటి నిశ్చితమైనటువంటి ఒక ముహూర్తం నిర్ణయం చేశారు. ఆ నిర్ణయానికంటే ముందే దేశం మొత్తంలో కొద్దిమంది ప్రముఖ వ్యాపారస్తులు 2-3 ముందుకు వచ్చారు, మేమే దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి అయిన నిధులు ఇచ్చి కట్టిస్తామని. కానీ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇది రామమందిరం అంటే అందరివాడు, రాముడు అందరివాడు, రామరాజ్య పరిపాలన కూడా సుభిక్షంగా చాలా చక్కగా జరిగిందనేటటువంటి సంకేతానికి ఇప్పటికి కూడా రామరాజ్యం అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంటారు. అలాంటి సంకేతం కావాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క భక్తుడి యొక్క యోగదానం దీంట్లో ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో చేయాలనుకొని దేశం మొత్తంలో కూడా ఈ 40 రోజులలో ఈ యొక్క రామ మందిరానికి నిధి సేకరణ ఇవ్వాలి అనే ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. రామభక్తులు సో నిధి సేకరణలో తెలంగాణలో ఏ స్థానంలో నిలిపారు ప్రత్యేకంగా నిధి సేకరణ విషయంలో? దేశం మొత్తంలో తెలంగాణ ప్రాంతం ముందు అనుకున్నది ఏంటంటే 80 కోట్లు మనం లక్ష్యం పెట్టుకొని ప్రయత్నం చేయాలనుకున్నారు. చివరికి కొద్దిగా ఎక్కువ అయినది కూడా 100 కోట్ల వరకనే మనం చేసి ఇవ్వాలి అనుకున్నారు. కానీ భక్తుల యొక్క స్పందన ఎట్లా ఉందంటే 170 కోట్లు ఇక్కడ ఇచ్చారు ఈ తెలంగాణ ప్రాంతం నుండి. దేశం మొత్తంలోనే 2వ స్థానంగా తెలంగాణ చేరింది. మొట్టమొదటిగా రాజస్థాను, గుజరాత్ 2 ప్రథమ స్థానంలో ఉంటే 2వ స్థానంలో తెలంగాణనే ఈ యొక్క రామ మందిర నిధి సేకరణలో 2వ స్థానంలో తెలంగాణ ప్రాంతం ఉన్నది. సో దాదాపు ఈ వెళ్ళే వాళ్ళు ఎన్ని వేల మందికి ఈ సదుపాయాలు ఏర్పాట్లు జరగబోతుంది, ఎన్ని రోజుల్లో ఈ ఏర్పాట్లు ఉంటాయి ఈ సేవ వాళ్ళకి సంబంధించి? ఈ 12వ తేదీ వాళ్ళు వెళుతున్నారు. ముందే ట్రస్ట్ వాళ్ళు అక్కడ ఏ ప్రాంతం నుండి ఎవరు వస్తున్నారో వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేటటువంటి వ్యవస్థ అక్కడ ఆల్రెడీ యోజన చేశారు. వీళ్ళు ఇక్కడ ఉండాలి, వాళ్ళు పనిచేసే వాళ్ళు వాలంటీర్స్ ఇక్కడ ఉండాలి, వాళ్ళు అన్నదానం చేసే ప్రదేశం ఇది అనేటటువంటి ఆ స్థలాలన్నింటినీ కేటాయించబడ్డాయి. 12వ తేదీ వెళుతున్నారు. ఒక్కొక్కరు ఒక సంస్థ వాళ్ళు 3 నెలలు చేస్తామన్నారు, ఒక సంస్థ వాళ్ళు 6 నెలల పాటు చేస్తామన్నారు, ఒకరేమో ఈ 15-20 రోజుల పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది రామ్లాల మందిరం కోసం తెలంగాణ భక్తుల నిధి సేకరణతో పాటు వాళ్ళకి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి చేయబోతున్నారు. సో ఇది అయోధ్యలో జరగబోతున్న రామ్ మందిర పూజలకు సంబంధించి అండ్ ఇక్కడ వాళ్ళ నిధి సేకరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కెమెరా పర్సన్ అశోక్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.